ప్రమాదానికి గురైన చిన్నారికి బీసీవై పార్టీ అండ. బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తడకలపూడి గ్రామానికి చెందిన ఏమినేని వెంకటేష్ కుమార్తె ఇటీవల ఇంట్లో నీటిని వేడి చేయడానికి ఉపయోగించిన కరెంటు హీటర్ ఉన్న బకెట్ను ప్రమాదవశాత్తు తాకడంతో తీవ్రంగా గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న భారత చైతన్య యోజన పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో వేమూరు నియోజకవర్గ కన్వీనర్ మురాల వాసుదేవ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, గవిని కోటేశ్వరరావు, దబ్బకుట్టి శ్రీను, టి నరేష్, శ్రీనివాస్, గాజుల తులసి, మంగళగౌరి, పులి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంచె వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ టుడే టీవీ ప్రతినిధి. పేరు మురాల వాసుదేవ గౌడ్ అండి. నేను భారత చైతన్య యోజన పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క నాయకత్వంలో భారత చైతన్య యోజన పార్టీ తరపు నుంచి వేమూరు నియోజకవర్గ కన్వీనర్గా ఉంటున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న పాప ఏమినేని వెంకటేశ్వరరావు గారి కుమార్తె 4 నెలల క్రితం ప్రమాదవశాత్తు ఈ మన బకెట్లో మనం నీళ్లు కాచుకునేటువంటి హీటర్ ఏదైతే ఉందో ఆ పిల్లకి తెలియక వెళ్ళి ఆ హీటర్ పట్టుకొని ఆ నీళ్ళలో పడి శరీరం అంతా గాయాలు పాలయ్యి చాలా ప్రమాదవశాత్తు బయటపడారు. మరి ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినటువంటి గ్రామ ప్రజల ద్వారా ఈ విషయం తెలుసుకొని ఈ విషయాన్ని మరి భారత చైతన్య యోజన పార్టీ కమిటీ సభ్యుల ముందు, బాపట్ల జిల్లా కమిటీ సభ్యుల ముందు, అలాగే కన్వీనర్ గారి ముందు, అలాగే జిల్లా యోజన కన్వీనర్ గారు నాగార్జున గారు, అలాగే జిల్లా కన్వీనర్ గారు నాగిశెట్టి పవన్ గారికి, మరి ఎవరైతే ఉన్నారో బీసీవై పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ, అలాగే బీసీ సంఘంలో ఉన్నటువంటి నాయకురాలు, మహిళా నాయకురాలు కానీ వీరందరూ ఈ విషయాన్ని కొంచెం మానవతా దృక్పథంతో తీసుకొని మరి ఆ పాపకి ఏదో ఒక విధంగా మనం సహాయపడాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం పూర్వకంగా మరి అందరూ వారి వంతుగా వాళ్ళు ఈ కార్యక్రమం విషయంలో ఒక 17,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందరూ కలిసి సమిష్టిగా చేశారు. మరి ఈ చిన్న పాప విషయంలో కూడా మరి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో మేము వదులుతున్నాం. ఏదన్నా మీరు ఆ పిల్లకి కూడా ఏదన్నా ఆర్థికంగా చేయదలుచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు అడ్రస్ నోట్ చేసుకోండి. వేమూరు నియోజకవర్గం, బాపట్ల జిల్లా, కొల్లూరు మండలం, తడికిలపూడి గ్రామం, ఏమినేని వెంకటేశ్వరరావు గారి కుమార్తె. వారికి ఆ పిల్లకి ఆరోగ్యరీత్యా మరి చేయించుకోవడానికి కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారు. మరి వారికి ఏదైనా సహాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే తప్పకుండా వీరిని సంప్రదించి ఆ పిల్లకి ట్రీట్మెంట్ రీత్యా సహాయం చేయాలని చెప్పి మేము భారత చైతన్య యోజన పార్టీ తరపు నుంచి, అలాగే గ్రామ పెద్దల తరపు నుంచి, అలాగే బీసీ సంఘం తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ విషయంలో నాకు సహకరించినటువంటి పెద్దలు, జిల్లా నాయకులు, మరి బీసీవై కమిటీ సభ్యులు, వివిధ ప్రాంతాల్లో నియమింపబడ్డటువంటి నాటి నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రామచంద్ర యాదవ్ అన్న గారి దృష్టికి కూడా ఈ చిన్న బాబు విషయాన్ని తీసుకెళ్లి ఆయన ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుకునే విధంగా పార్టీ తరపు నుంచి కూడా మా వంతు మేము చేస్తామని చెప్పి ఈ తల్లిదండ్రులకి మేము పార్టీ తరపు నుంచి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఒకసారి అందరూ ఆలోచించేయండి, మానవతా దృక్పథంతో ఆ పాపకి ఆర్థిక సాయం చేయాలని చెప్పి చేతులెత్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా భారత చైతన్య యోజన పార్టీ తరపు నుంచి ఈ కుటుంబానికి, ఈ పాపకి, ప్రజలకి అన్నగా నిలబడటమే పార్టీ ధ్యేయం. విద్య, వైద్యం, ఉద్యోగాల్లో ఏదైతే ఉందో అది మా పార్టీ యొక్క మేనిఫెస్టో. అదేవిధంగా చిన్నపిల్లల విషయంలో కూడా, వైద్య ఖర్చుల విషయంలో కూడా పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టి, మరి ఒక పార్టీ అనేది కాదు, ఇది పార్టీకి సంబంధించింది కాదు, చిన్నపిల్ల కాబట్టి అందరూ కూడా తమ వంతు తాము సాయం అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.